యూరియా కోసం అన్నదాతలు నడిరోడ్డెక్కి ధర్నాలు చేస్తే దుస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలో రాఘవాపూర్లో ఎరువుల కోసం రైతులు క్యూలో బార్లు తిరిగారు. ఈ క్రమంలో రైతులను మాజీ మంత్రి హరీష్ రావు పలకరించారు. ఉదయం 5 గంటల నుంచే ఇక్కడ ఉంటున్నామని, ఒక ఆధార్ కార్డుకి ఒకటే బస్తా ఇస్తామంటున్నారని హరీష్ రావు వద్ద తమ ఆవేదన వెళ్లగక్కారు. అన్నదాతలను అరిగోస పెడుతున్న కాంగ్రెస్, బీజేపీలకు రైతులు ఉసురు తగులుతుందని హరీష్ రావు ధ్వజమెత్తారు. మరి పిల్లలు ఏమంటున్నారు, నువ్వు వచ్చేదాకా ఇచ్చులేదంటు. మరి స్టార్ట్ చేయండి, తొందరగా స్టార్ట్ చేస్తే మరి ఇచ్చేస్తారు. 2 గంటలు ఇస్తే పోతారు కదా. 6 గంటలకు వచ్చి 5 గంటలకు వచ్చి లైన్లో నిలబడ్డారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు టిఫిన్ చేయొద్దు, ఛాయ్ తాగద్దు, మరి బాత్రూమ్ పోవద్దు, ఈయనే కూర్చోవాలి. తొందరగా వచ్చి స్టార్ట్ చేయి. 4 లారీలు ఎక్కువ తెప్పి అదే ఏం సతాయించారు, ఏంటి జనాలు సాగుకుంటున్నారు. పాపం 6 గంటలకు వచ్చిన రైతులు నువ్వు వచ్చేదాకా స్టార్ట్ చేయదంటే నువ్వు వచ్చేది ఎప్పుడు, వీళ్ళకి ఇచ్చేది ఎప్పుడు? ఏడవట్లేదు, ఏడు